వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఎక్కువగా చపాతీల్లోకి బంగాళదుంప కర్రీయే చేస్తాను. మా హస్బెండ్‌కి ఇష్టం అనమాట. సో, ఎప్పుడు చేసే విధంగా కాకుండా డిఫరెంట్‌గా ట్రై చేశాను. ఆయిల్‌లో అయితే ఆవాలు బాగా వేపుకున్నాక తర్వాత ఒక ఆనియన్ పేస్ట్, టొమాటో పేస్ట్ బాగా వేపుకోవాలి. ఇద్దరికే కదా అని క్వాంటిటీ తక్కువగా తీసుకున్నాను. తర్వాత ఉప్పు, పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే వేసుకున్నాను గ్రేవీ కోసం. ఇది నాకు తెలిసి ఎక్కువగా నార్త్ ఇండియన్స్ అయితే ఇలా చేసుకుంటారనుకుంటా. అయితే పొటాటోని ముందుగానే నేను 2 విజిల్స్‌తో బాయిల్ చేసుకున్నాను. నేనైతే కొంచెం బాగా పెద్ద పీసెస్‌గా తీసుకున్నాననమాట. మీకు కావాలంటే చిన్న చిన్న పీసెస్‌గా కూడా తీసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. డిఫరెంట్‌గా ఉందనమాట. చపాతీల్లోకి చాలా బాగుంది. ఈవెన్ రైస్‌లోకి కూడా బాగానే ఉంటుంది నాకు తెలిసి. లాస్ట్‌లో అయితే కొంచెం గరం మసాలా అయితే వేసుకున్నాను. చూసారా గ్రేవీ కూడా బాగా పలుచగా కాకుండా కరెక్ట్‌గా వచ్చింది చూసారా? చపాతీల్లోకి, అన్నంలోకి కూడా బాగుంటది. నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.